నా కొడుకు నా ఇంట్లో వాడికిష్టం వచ్చిన చోటుంటాడు. అడగడానికి నువ్వెవరు? అది కాదత్తయ్య. దీపు సీతాల వల్ల గది దగ్గర బుట్టలో బట్టలేవో వెతుకుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే చేజారి బుట్టలో ఫోన్ పడిపోయింది మామ్. తీసుకుంటుంటే వదిలొచ్చి చూసింది. కానీ ఇందాక నీ ఫోన్ జోబులో నుంచి తీసావు కదా దీపు, బుట్టలో పడిపోయిందంటావేంటి? ఏ సీతాలు, ఇలారా. నీ గది దగ్గర బట్టలు ఏమేమున్నాయి? విడిచిన బట్టలమ్మా. అంటే నా కొడుకు పనివాళ్ల బట్టలు కొట్టేసి బయట అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నాడా నీకు? నేను అలా అనలేదత్తయ్య. మరి బుట్టలో ఏమేం వెతుకుతున్నావని దీపుని దబాయిస్తున్నావు? మేం విసిరి పడేసే బట్టలు కట్టుకునే పనివాళ్ల ముందు నా కొడుకు పరువు తీస్తావా? వదిలికి అదే పని అయిపోయింది మామ్. నన్ను అనుమానించడం అవమానించడమే పనిగా పెట్టుకుంది. ఇంకొకసారి నా కొడుకు జోలికొస్తే మర్యాదగా ఉండదు. నీ పనేదో నువ్వు చూసుకో, మా విషయంలో జోక్యం చేసుకోకు. నిన్ను వేరే ఏ ప్లేస్ లేనట్టు నువ్విక్కడికెందుకు వచ్చావురా? ఏ టెర్రస్ మీదకో గార్డెన్ వైపుకో వెళ్ళి మాట్లాడొచ్చు కదా. సారీ మామ్, ఇంకెప్పుడు ఇటు రాను. వస్తే ఏమవుతుందో ఇప్పుడే కదా ఎక్స్పీరియన్స్ అయింది. సర్లే పద. దీపు ఆ ఇంటి దగ్గర ఏదో చేశాడు. అత్తయ్య, ఏంటమ్మా? దీప గురించి మీ అభిప్రాయం ఏంటి? హర్ష గురించి అయితే చెప్పగలను గాని దీపు గురించి ఏం చెప్పనమ్మా. తన ప్రవర్తన సరిగ్గా లేదత్తయ్య. ఇందాక సీతాల వాళ్ళ ఇంటి దగ్గర తనేదో చేయబోయాడు. ఏంటి అని అడిగితే ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. చిన్నత్తయ్యకి కూడా తెలియకుండా తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. వాడేం చేస్తే మీకెందుకండి? అనవసరంగా వాణ్ణి కరెక్ట్ చేయబోయి మీరు మాటలు పడుతున్నారు. లేదండి, ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది మనకి తెలిసినప్పుడు దాన్ని ఆపాలి. దీపు ఆ మల్లి పట్ల అలా ప్రవర్తించడం మంచిది కాదు. మనం చెప్తే వినే రకం అమ్మ వాళ్ళు. తిరిగి మనల్ని తప్పు పడతారు. ఇందాక చూసావుగా, మంచి చెప్పబోయిన నిన్నే క్షమాపణ చెప్పమన్నారు. అయినా కందకలేని దురద కత్తికెందుకండి? ఆ ఆడపిల్ల, ఆ మల్లికైనా బుద్ధుండాలి. తన అమాయకురాలని మీరనుకుంటున్నారు. తను మాయదారి మల్లి అని నాకనిపిస్తోంది. అలాంటిదేం లేదులేరా, ఏదో తెలియని తను. అలా అనుకోవడం నీ భ్రమ అమ్మా. నువ్వు అమాయకురాలివి కాబట్టే అందరూ నీకు మంచివాళ్ల కనిపిస్తారు. ఈ దివ్యగారు కూడా అంతే. మీరు ఎదుటివారిలో మంచినే చూస్తారు తప్ప వాళ్ళలో చెడును చూడరు. ఈ ఇద్దరు ఇద్దరే. కానీ దీపు వల్ల ఆ మల్లికి అన్యాయం జరగడం మంచిదా అండి? దీపుకి నిజంగా తనంటే ఇష్టం ఉంటే పర్వాలేదు. అలా కాకుండా వేరే ఉద్దేశం ఏమైనా ఉంటే ఆ పిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది కదా. ఆ బుద్ధి ఆ అమ్మాయికి ఉండాలండి. అయినా తనేం తెలివి తక్కువది కాదు. ఇందాకేడ్చి ఎంత సీన్ చేసిందో చూశారు కదా. పోనీ ఆ అమ్మాయి అసాధ్యురాలే అనుకుందాం. తన వల్ల దీపు జీవితం స్పాయిల్ అవుతుంది కదా. మీరు మరీ మంచివారిలో ఉన్నారండి. నాకు తెలిసి దీపుగాడికి ఆ మాయదారి మల్లే కరెక్ట్. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న చూశారు కదా, దండుపాల్యం బ్యాచ్లో ఉన్నారు. వాళ్ళు గాని మా పిన్నికి నాన్నకి వియ్యంకులయ్యారంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సూపర్గా ఉంటుంది. రే, ఏంట్రా మాటలు? ఎవరిని పడితే వాళ్ళని మన దీపుకి చెలా పెళ్లి చేస్తాం? మీ నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. వాడికి ఆ అమ్మాయి కరెక్ట్. వాడిలాంటి సెల్ఫిష్ మెంటాలిటీకి ఆ మల్లి లాంటి కన్నింగ్ క్యారెక్టరే కరెక్ట్ మ్యాచ్.
అలా శపించకండి. ఎంతైనా దీపు మీ తమ్ముడు. అన్నయ్య అనే గౌరవం వాడికి నాపై ఉంటే ఒకే ఒక్క రోజులో వాణ్ణి దారికి తీసుకొస్తాను. అది లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? ఎలా అయినా దీపుని కంట్రోల్లోనే పెట్టాలండి, లేదంటే ఈ ఇంటి పరువు పోతుంది. పోవాలండి. అప్పుడు గాని మా నాన్నకు పిన్నికి తిక్క కుదరదు. గ్యారంటీగా దీపుగాడు ఇంటి పరువు తీయటం ఖాయం. ఒరే అలా అనుకురా. ఇంటి పరువు పోవడం అంటే మనందరి పరువు పోవటమే. ఈ మాటలు విన్నారంటే పరువు గురించి ఆలోచించే మీ నాన్నగారు చాలా బాధపడతారు. ఇన్నాళ్ళు ఆయన వల్ల నువ్వు బాధపడలేదామ్మా? నిన్ను బాధ పెట్టిన నాన్న తను బాధపడకూడదా? కోర్టులో వాదించి దోషులకు శిక్ష వేయిస్తాడు కదా, ఇంట్లో తనకు శిక్ష పడాలి కదా. మరీ ఇంత కఠినంగా ఉండకండి. ప్రతీకారం, ద్వేషం, కోపం మంచిది కాదు. క్షమించడమే అన్నింటికన్నా గొప్పది. ఆ పని అమ్మ చేస్తోంది కదా, ఇంకా నన్ను కూడా చేయమంటారా? నా వల్ల కాదండి, నా వల్ల అస్సలే కాదు. అయితే మార్పు మీ నుంచే మొదలు పెట్టాలి. ముందు మిమ్మల్ని మార్చి తర్వాత వాళ్ళని మార్చాలి. ఆ పని చేయమ్మా. ముందు వీడికి బుద్ధి చెప్పు, ఆ తర్వాత వాడి దారిలో పెట్టు. సరిపోయింది. అత్తయ్య, మీరు లెగండి అత్తయ్య. దేవుడు పటాలకి బొట్లు పెట్టి అలంకరించి నేను పూజ చేస్తాను. లేదమ్మా, ప్రతి నెల మొదటి శుక్రవారం నా చేతుల మీదుగా వైభవ లక్ష్మి పూజ చేయటం నాకు అలవాటు. ఇప్పటి వరకు మీరే చూశారు కదత్తయ్య, ఇకపై నేను చేస్తాను. మరోలా అనుకోకమ్మా. వైభవ లక్ష్మి పూజ నేనే చేయాలని నియమం పెట్టుకున్నాను. ఒక రకంగా అది మొక్కే అనుకో. సరే అత్తయ్య, ఇప్పటికే ఆలస్యమైంది కదా, నేను మీ పక్కనే ఉండి సాయం చేస్తాను. అమ్మా, మాట కావడమమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. మాత కావడం తల్లే. నువ్వాగమ్మా, నేను వెళ్ళిచ్చొస్తాను. ఎక్కడికెళ్తున్నావు అక్క? పాపం ఎవరో మిగిలిపోయిన అన్నం కూరలు అడుగుతున్నారు భువనా. అడిగితే నువ్వెళ్ళిస్తావా అక్క? మిగిలిపోయినవే కదమ్మా ఇస్తున్నావు. ఇంట్లో ఉన్న పాడైపోతాయి కదా. నేను వాటి గురించి అడగట్లేదు, నీ గురించి అడుగుతున్నాను. నా గురించి ఏంటమ్మా? నువ్వెళ్ళి ముష్టి వెయ్యొచ్చా అని అడుగుతున్నాను. నేనిస్తే తప్పేంటమ్మా? ఏం తెలియనట్లు ఎలా మాట్లాడుతున్నావక్క? ముష్టామికి అత్తయ్య అన్నం పప్పు వేయడం తప్ప అత్తయ్య? అంటే భిక్ష వేసే అర్హత కూడా మా అత్తయ్యకి లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే తను బయటికి వెళ్లి ముష్టేస్తే తన గురించి ఆ ముష్టిదానికి తెలుస్తుంది. అది 10 ఇళ్లల్లో తిరిగి అడుక్కుంటుంది. వెళ్లిన ప్రతి ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద భార్య సుమిత్ర, రెండో భార్య భువన అని చెప్తుంది. అది నాకిష్టం లేదు, ప్రసాద్కి కూడా ఇష్టం ఉండదు. మరి ఇంత ఇదా అత్తయ్య? ఇన్నాళ్ళు అత్తయ్యని బయట ప్రపంచాన్ని తెలియకుండా చీకట్లో ఉంచేశారు. చివరికి ముష్టి వేయడానికి కూడా బయటికి పంపించరా? ఇంత దారుణమా అత్తయ్య? అసలు మనిషి అనుకుంటున్నారా, పశువు అనుకుంటున్నారా? పశువులకు కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా అత్తయ్య. ఏంటి నాతో గొడవ పడాలనుకుంటున్నావా?
ఈ విషయంలో మీతో గొడవ పడాలనే ఉంది నాకు. ఇదే విషయం వెళ్ళి ప్రసాద్తో చెప్తావా? చెప్పే ధైర్యం ఉందా? నేను మావయ్యతో చెప్పడం అటు ఉంచండి. ఈ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? హ, ఇంట్లో జరిగేది బయటకెలా తెలుస్తుంది? నేనే చల్లగా ఉండు తల్లే, చల్లగా ఉండమ్మా. సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతే ఆ మనిషి జన్మే వృధా అత్తయ్య. మీకు కోపం వచ్చినా సరే చెప్తున్నాను, మీరు తప్పు చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తారు. రండత్తయ్య, పూజ చేసుకుందాం. నిన్నగాక మొన్న నా ఇంటికొచ్చి నాకే నీతులు చెప్తూ నన్నే బెదిరిస్తున్నావా? ఏంటమ్మా నువ్వు హర్ష అలాగే బోనుతో గొడవ పడుతున్నావు? లేకపోతే ఏంటత్తయ్య, మరీ అంత అరాచకమా? నాకు అలవాటైపోయిందమ్మా, ఇవన్నీ మామూలే. అప్పుడేమో హర్ష ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు హర్షలాగే ఆవేశపడుతున్నావు. ఆలోచిస్తే ఆయన చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది అత్తయ్య. వీళ్ళు మంచిగా చెప్తే మారరు, వినరు. కాల్చి బాధ పెట్టినట్టు చెప్పాలి, అప్పుడే దారికొస్తారు. వద్దమ్మా, ఈరోజు శుక్రవారం, వైభవలక్ష్మి పూజ, ప్రశాంతంగా పూజ చేసుకుందాం. పూజ చేసుకుంటున్నారా? పూజ చెప్తా, ఎలా చేసుకుంటారో చూస్తా. సీతాలో, ఉసై సీతాలో, ఏంటమ్మా? ఈ ఫిష్, ప్రాన్స్, చికెన్ తీసుకెళ్ళి శుభ్రం చేసి మీ పెద్దమ్మను ఉండమని చెప్పు. పెద్దమ్మ గారు ఈరోజు వైభవలక్ష్మి పూజ చేస్తున్నారు కదమ్మా. తనేం చేస్తుందో నువ్వు నాకు చెప్పడం కాదు, నేను ఏం చెప్పానో అది తనను చెయ్యమని చెప్పు. అది కాదమ్మా. ఇవి తీసుకెళ్ళి చెప్తావా లేక చెంప పగలగొట్టమంటావా?
చిన్నమ్మగారు ఏంటి సీతాలు? చిన్నమ్మగారు ఏ సీతాలు, బుద్ధి లేదా నీకు? దేవుడి గది ముందుకి నీచి తీసుకొస్తావా? క్షమించండమ్మా. చిన్నమ్మగారు పెద్దమ్మగారితో వీటిని వండించమని చెప్పారు. ఈ రోజు పూజ ఉంది, ఇంట్లో నీచు వండకూడదు. తీసుకెళ్లి బయటపడి. అదేమైనా మిగిలిపోయిన ముష్టి అనుకుంటున్నారా బయటపడేయడానికి? అత్తయ్య, పూజ చేసే రోజు ఇంట్లో నాన్ వెజ్ వండడం ఏంటి? ఆయన తినాలని అడిగారు, మీ అత్తయ్య వండాలి. ఆ, ఇందాక జరిగిన దానికి ఇలా రివెంజ్ తీర్చుకుంటుందా? ఎల్లుండి ఆదివారం కదమ్మా, ఆ రోజు వండుతాను. ఆయన ఈ రోజు తినాలనంటే నువ్వు ఎల్లుండి వండుతానంటావేంటక్క? అత్తయ్య పూజలో ఉంది, మీరు వండొచ్చు కదా అత్తయ్య. నేనొండింది ప్రసాద్కి నచ్చదు. అంత దరిద్రంగా చేస్తారా? వంట చేయటం తన పని, నా పని కాదు. అత్తయ్య పూజ చేయాలి, నాన్ వెజ్ వండడం కష్టం. భర్త కంటే పూజ ఎక్కువ? పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. భర్త కొండి పెట్టింది దేవుడికి పెట్టిన నైవేద్యంతో సమానం కదమ్మా. బాగుంది అత్తయ్య. రెండు, మూడు, ఆ, నువ్వు తీసుకున్నావేంటి? నువ్వు వంట చేయకూడదని చెప్పాను కదా. వంట చేయడానికి కాదు, క్లీన్ చేయడానికి తీసుకున్నాను. వంట అత్తయ్యే చేస్తుంది. రాసితాలు. అమ్మా, హర్షబాబు ఇంటికి తిరిగి రావాలని పెద్దమ్మగారు 25 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేస్తానని మొక్కుకున్నారు. ఇప్పటి వరకు 15 శుక్రవారాలు పూర్తయ్యాయి. ఇంకా 10 శుక్రవారాలున్నాయి. పాపం, ప్రతి శుక్రవారం పెద్దమ్మగారు పూజ మొదలు పెట్టడం, చిన్నమ్మగారు ఏదో ఒకటి చేసి వ్రతం జరగకుండా అడ్డుపట్టం చేస్తున్నారు. అర్థమైంది సీతాలు. చిన్నత్తయ్యకి
ఎలాగైనా బుద్ధి చెప్పి వైభవ లక్ష్మి వ్రతం సక్రమంగా జరిపించేలా చేయాలి, అంతే కదా? అంతేనమ్మా. చిన్నమ్మ బుద్ధి మారాలంటే ఆ దేవుడు దిగి రావాలేమో. అమ్మా నమస్కారం. ఆ, నమస్కారం అండి. మీరెవరో తెలీదు. నా పేరు రామశాస్త్రమ్మ. ఈ కాలనీలో ఉండే గుడి పూజారిని. ఓ సీతలు, నువ్వు కానీ. అలాగేనమ్మా. ఆహా. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, క్షమించండి, మేము ఆ, పర్వాలేదమ్మా. ఎవరి ఆహారపు అలవాట్లు, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. అందుకు నాకే ఆక్షేపణ లేదు. ఇంతకీ తమరు? ప్రసాద్ గారి పెద్ద కోడల్ని పంతులు గారు. అవునా? లక్షణంగా ఉన్నారమ్మా. దీర్ఘ సుమంగళీ భవ.